దత్తాత్రేయ గారు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ రకమైన ప్రోత్సాహకాలు, ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కల్పించారు కాబట్టి పరిశ్రమలు తరలి వచ్చినాయి. కానీ వాళ్ళ ఇక్కడి నుంచి ఈ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు పరిశ్రమలు తరలి వెళ్తున్నటువంటి ఒక ఆందోళనకరమైన పరిస్థితి. రాజేష్ గారు, కేటీఆర్ గారు చాలా ముందు చూపు ఉన్నటువంటి నాయకుడు. ఏదైతే ఈ కిటెక్స్ అనేటువంటిది కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్లో అక్కడ ఉన్నటువంటి వామపక్ష కేరళలో ఉన్నటువంటి అధికార పార్టీతోటి వాళ్ళ మొదటి చర్చలు సఫలమై రెండో చర్చలు విఫలమైనవి. ఆ తర్వాత ఇమీడియట్గా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 4 రాష్ట్రాలు పోటీ పడ్డాయి ఆ కిటెక్స్ సంస్థని దక్కించుకోవాలని. కేటీఆర్ గారు ఉటావుటిన ఆ సంస్థ యొక్క చైర్మన్ అయినటువంటి జాకబ్ గారితో మాట్లాడి ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ను అక్కడికి పంపించి ఉటావుటిన వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వరంగల్లో ఉన్నటువంటి భూములు, ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి సీతారాంపురంలో ఉన్నటువంటి భూములు రెండు చూయించి మీకు 2 ప్రాంతాల్లో కావాలంటే 2 ప్రాంతాల్లో భూములు ఇస్తాం. మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామిక విధానాన్ని ఒకసారి చూడండి. అత్యంత సులువైనటువంటి పారిశ్రామిక విధానం, కండిషన్స్ లేని పారిశ్రామిక విధానం. మీరు పెట్టుబడి పెట్టడమే మా ధ్యేయం. ఎందుకంటే నూతన తెలంగాణ రాష్ట్రం సగర్వంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలా, మేము పారిశ్రామిక విధానాన్ని రెడ్ కార్పెట్ ఇస్తూ ఉన్నామని చెప్పేసి స్వాగతం పలికారు. ఇమీడియట్గా కేటీఆర్ గారితో 1000 కోట్ల ఒప్పందం చేసుకున్నటువంటి ఆ జాకబ్ గారు, కిటెక్స్ సంస్థ యొక్క యజమాని, దాన్ని మూడింతలు చేశారు. కేటీఆర్ యొక్క విధానం నచ్చి, ఆయన యొక్క భాష విధానం, నమ్మకం ఏర్పడింది, ఫ్రెండ్లీ రిలేషన్షిప్ నచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక క్యాబినెట్ మినిస్టర్ ఈ స్థాయిలో మాతో నమ్మకాన్ని కల్పిస్తూ తనకి రాష్ట్రం మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి, రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన కల్పించాలనేటువంటి ప్రేమ ఇది కనిపించింది, మాకు ఖచ్చితంగా నమ్మకాన్ని కల్పించింది కాబట్టి మేము ఇక్కడ పెడతామని చెప్పేసి 2 ప్రాంతాల్లో వాళ్ళు దాదాపుగా 3000 కోట్ల విలువైనటువంటి పెట్టుబడులు పెట్టారు. ఇవాళ దాని ప్రతిఫలంతో 25,000 ఉద్యోగాలకు ఒకే దఫాగా నోటిఫికేషన్ రావడం అంటే అది నిజంగా కేటీఆర్ గారి శ్రమ ఉంది, తన యొక్క ఏమంటారు ఆయన యొక్క లాబింగ్ ఉంది, ఆయన యొక్క ముందు చూపు ఉంది, ఆయన చొరవ ఉంది. ఖచ్చితంగా ఇది కేటీఆర్ గారి విజయం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగికి తెలుసు, సాఫ్ట్వేర్ రంగాన్ని 3 లక్షల ఉద్యోగాల నుంచి 9 లక్షల ఉద్యోగాలకు శరవేగంగా పెంచినటువంటి నాయకుడు కేటీఆర్ గారు. దేశంలో ఉన్నటువంటి అన్ని ఐటీ మినిస్టర్స్తో పోటీపడి వాళ్ళందరినీ కాదని తలదన్ని మన తెలంగాణ రాష్ట్రానికి అత్యున్నతమైనటువంటి జాతీయ అంతర్జాతీయ సంస్థలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టించి ఉద్యోగ కల్పన కల్పించిన నాయకుడు. వాటి ఫలమే కదా ఇవాళ అనుభవిస్తూ ఉన్నాం. మళ్ళీ కానీ అనేక దుష్ప్రచారాలు జరిగినాయి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పైన. అంటే అసలు ఉద్యోగ నోటిఫికేషన్ రాలేని, ప్రభుత్వ ఉద్యోగాలు నింపలేదంటే కొన్ని లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు నింపినటువంటి విషయం తర్వాత అందరికీ అర్థమవుతున్న పరిస్థితి. తర్వాత ప్రైవేటు కంపెనీల విషయంలో కూడా ఎట్లా ప్రోత్సాహకాలు ఇచ్చారు, ఎట్లా జీవనోపాధి కల్పించారు అనేది ఆ లెక్కలు కూడా ఇవాళ ప్రజల ముందు ఎట్లా ఉన్నాయి. నాకు పుట్టిన బిడ్డను వేరే వాళ్ళు ముద్దాడినట్టుంది. మేమిచ్చిన మామూలుగా అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన ఉద్యోగాలు కదా, మీరు ఆర్డర్లు ఇచ్చారు, వేదికలలో ఉత్సవాలు చేసుకున్నారు. ఉద్యోగాల రిక్రూట్మెంట్ అనేది నిరంతరంగా జరిగిన ప్రాసెస్. ఆ ప్రాసెస్లో ఒక్కోసారి న్యాయస్థాన పరంగా వచ్చిన అడ్డంకుల్ని కూడా వైదొలిగి రేపు భావితరాల వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండటానికి వయోపరిమితి విషయాలు కానీ ఎగ్జామ్షన్స్ కానీ చేసుకుంటూ ఒక్కొక్క నోటిఫికేషన్ ఇచ్చేసి రిక్రూట్మెంట్ అనేక విభాగాల్లో చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ రంగంలో ఎన్ని పెరిగినాయి అనేది చూడాలి కదా. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాల గురించే ఎదురు చూసేటోళ్ళు కొంతమంది అయితే అదే రకంగా ప్రైవేటు ఉద్యోగాల గురించి కూడా ఐటీ సెక్టర్ కానీ ఇతరతర రంగాలు కానీ స్థిరపడాలనుకునే వాళ్ళకి హైదరాబాద్లో లక్షలాది మందికి అవకాశం ఇచ్చిన ఘనత ఓన్లీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేటీఆర్ కదా. మీరు ఒకటి గుర్తించాలి, ఇవాళ ఒక్క ఐటీ మంత్రిగా రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికే వివరించలేదు, ఈ దేశానికే ఐటీ వ్యవహారాల శాఖ మంత్రిగా కేటీఆర్ గారు అందరి మన్నను పొందిరు. ఆఖరికి ప్రధానమంత్రి గారు కూడా ఈ విషయాన్ని ఒక సందర్భంలో ప్రస్తావించిన సందర్భం ఉంది.